హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాదే మహేష్. ఈ వ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. ఫస్ట్ యానివర్సరీ మాది. టెంపుల్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయినాం. ఇంకా ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం కానీ మాకు చిన్నోడు ఉండడం వల్ల ఇంకా ఏం ప్లాన్స్ ఎక్కువ లేవు. నార్మల్ టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి వచ్చినాక నార్మల్ చిన్న సెలబ్రేషన్స్ కేక్ కట్ చేసుకుందామని ఫిక్స్ అయినాం. టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఇంకా మేము స్టార్ట్ అయింది ఆల్రెడీ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయినాం. చాలా ట్రాఫిక్ ఉంది. ఇంకా మా చిన్నది కూడా కార్లో చాలా లాంగ్ జర్నీ అని చెప్పి, అంత లాంగ్ ఏం కాదు కానీ ఇంకా నార్మల్ జర్నీ అని చెప్పి సాంగ్స్ ఏమైనా పెట్టుకుందామని చూస్తే బ్లూటూత్ అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు. నేను మా అక్క వాళ్ళకి కాల్ చేసి అడిగిన, అంటే అది మా అక్క వాళ్ళ కార్ అనమాట. వాళ్ళని కాల్ చేసి కూడా అడిగిన ఎట్లా కనెక్ట్ చేయాలంటే వాళ్ళకి కూడా సరిగా తెలియలే. ఫైనల్లీ ఫలక్నామాకి అయితే రీచ్ అయినాం. అంటే టెంపుల్కి రీచ్ కాలే, ఫలక్నామా కాళికామాత గుడికి వచ్చినాం. దగ్గరలో ఉన్నాం. ఇంకా జర్నీ అంతా తీయలేని వీడియో, మీకు కూడా బోర్ ఉంటుంది అని చెప్పి. ఫైనల్లీ ఫలక్నామా కాళికామాత గుడికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. శ్రీకాంత్ అన్న దిగుతుంది ఫస్ట్. నేను కెమెరా తీసుకొని వీడియో తీస్తే మీరు దిగండి అని చెప్పి కెమెరా శ్రీకాంత్ అన్నకి ఇచ్చినాక ఇంకా నేను దిగి చిన్నోని తీసుకుంటా అని చెప్పి వెళ్ళిన. ఈ గుడికి అయితే నేను, మా హస్బెండ్, మా చిన్నోడు, మా వదిన వాళ్ళ కొడుకు అంటే మల్లుడు, ఇంకా శ్రీకాంత్ అన్న సాయాన్ని వచ్చినాం. సాయాన్ని నేను కార్ పార్క్ చేస్తా అని చెప్తే సరే అని మేము ఆడ కొబ్బరికాయ ఇట్లా తీసుకుంటామని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట సాయాన్న కోసం. ఇంకా సాయాన్ని వచ్చినాక వెళ్దామని చెప్పి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాం. చాలా రష్ ఉండే, అది సండే కాబట్టి ఇంకెక్కువ మంది ఉండే. చూసి అమ్మ ఇంతమంది అనుకున్నాం కానీ జర్లే అయిందనమాట దర్శనం కూడా. లైన్ ఉంది, ఎప్పుడు మేము వెళ్ళినా కానీ లైన్ ఉండకపోతుండే, డైరెక్ట్ వెళ్ళిపోతుండే. అంటే మేము ఎప్పుడు వీక్ డేస్లో వెళ్తుండే, వీకెండ్లో వెళ్ళకపోతుండే. కానీ ఇంకా వీకెండ్ వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. దగ్గర చూసినట్టయితే చాలామంది ఉండే. లెఫ్ట్ సైడ్ కొబ్బరికాయలు కొడుతురు. అయితే నేను కొడదామని చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు కాదు రైట్ సైడ్లో ఉంది అక్కడ కొట్టని అనేసి అన్నారు. ఇంకా సరే అని చెప్పి ముంగటికి వెళ్ళాక బొట్టు పెట్టించుకున్నాం. చిన్నోడు, నేను, మా హస్బెండ్ అందరం బొట్టు పెట్టించుకున్నాం. ఇంక ఇలా బెస్ట్ పార్ట్ ఏంటంటే అమ్మవారి దగ్గర మా చిన్నోని పెట్టి ఇచ్చిర్రు అనమాట. అంటే అమ్మవారు చూపించారు అనమాట. ఒక ఫోటో తీసినాం, మస్తు వచ్చింది. లాస్ట్లో అప్లోడ్ చేస్తా. చిన్నోని ముఖం మీద లైట్ పడ్డది అమ్మవారు చూపిస్తున్నప్పుడు, సన్లైట్. ఇంకా ఆడందరూ దీపాలు పెడుతురు అనమాట. మొత్తం ముడుపులతో నిండిపోయింది ఈ చెట్టు. ఈ చెట్టు మొత్తం చుట్టూ ఏడ చూసినా మొత్తం ముడుపులే ఉన్నాయి. దాని తర్వాత వచ్చి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అమ్మవారి దగ్గర నించొని మేము. ఇంకా దర్శనం అయిపోయినాక టిఫిన్ చేద్దామని చెప్పి ఆగినాం అనమాట. నుంచి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయినాం. జర్నీ అంతా వీడియో అయితే తీయలేను, అంత జల్ది వచ్చేసిరా మీరు అనుకోకండి. ఇక షార్ట్ చేసేసినాం వీడియో అంతా జర్నీది. ఫైనల్లీ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసినాం.
ఎంట్రీలోనే త్రిశూలం ఇట్లున్నాయి అన్నమాట. ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఇట్లా పూజకు కావాల్సిన సామాన్లు తీసుకున్నాం. అంటే కొబ్బరికాయ, పూలు, గాజులు ఇట్లా ఇస్తారంట, అవే తీసుకున్నాం అనమాట. మేము కొబ్బరికాయ తీసుకొని ఫస్ట్ లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్తే లోపలికి కొబ్బరికాయ తీసుకెళ్ళొద్దు, బయటనే కొట్టి రావాలంటే సరే అని చెప్పి నేను శ్రీకాంత్ అన్న వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చినాం. మా హస్బెండ్, మా అల్లుడు, సాయన్న ముగ్గురు లోపలికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇంకా మేము కొబ్బరికాయ కొట్టి వెళ్ళినాం. ఇంకా గుడిలోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. గుడిలో వీడియోస్, ఫొటోస్ ఏమి వెళ్ళలేదు, కానీ శ్రీకాంత్ అన్న తీసిండు ఫొటోస్. ఒక 2-3 తీసిండు, అంతే, ఎక్కువ తీయలేడు. ఇంకా దాని తర్వాత మేము బయటికి వెళ్ళినాం. అంటే గుడి నుంచి బయటికి వెళ్ళినాం. ఇంకా వేరే 2 టెంపుల్స్ ఉన్నాయి ఆడ. నాగదేవత టెంపుల్, ఇంకా గణేష్ టెంపుల్ ఉందంటే చూద్దామని చెప్పి చూస్తున్నాం ఏడున్నాయని. అంత గుర్తులేదు, చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినా కానీ అంత గుర్తులేదు నాకు. ఇంకా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే అందరు దీపాలు ముట్టిస్తారు. ఈ వీడియో క్రెడిట్ అంతా శ్రీకాంత్ అన్నకే. ఒక్కొక్క షాట్ మస్తు తీసిండు. ఇంకా నుంచి అయితే నాగదేవత గుడికి వెళ్ళాం. అంటే పక్కనే పెద్దమ్మ తల్లి టెంపుల్లోనే ఉంటుంది. నాగదేవత గుడి అంటే విగ్రహాలు ఉంటాయి అనుకున్నా, కానీ పుట్టమన్ను ఉంది. వీడియో తీయొద్దని ఉంది అని చెప్పి తీయలేము. ఇంకా నుంచి పైన వినాయకుడి గుడి ఉందంటే వెళ్ళినాం. ఆడ వినాయకుడి గుడితో పాటు హనుమాన్ గుడి అవన్నీ ఉన్నాయి. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా శ్రీకాంత్ అన్న చూసి ప్రసాదం తీసుకొస్తా అని చెప్పి పోయిండు. ఫలక్నామా దగ్గరనేమో పులిహోర తీసుకున్నాం. ఇంకా ఈడొచ్చేసి లడ్డు తీసుకున్నాం అని చెప్పి లడ్డు తీసుకోవడానికి వెళ్ళినాన్న. ఇంకా ఆడొచ్చేసి టికెట్స్ ఒక తీసుకొని ప్రసాదం ఒక దగ్గర ఇస్తారు. ఇంకా అప్పటిదాకా మా చిన్నోడు సతాంచిండు. ఇంకా బయటికి రాగానే సైలెంట్ అయిపోయింది అనమాట. ఇంకా అదే చూపిస్తున్నాం, ఇంతసేపు సతాంచిండు, ఇప్పుడు గమ్మునున్నాడు అని చెప్పి చూపిస్తున్నాం. ఇంకా ఆడంతా అట్మాస్ఫియర్ ఇట్లా బాగుంది. ఇంకా శ్రీకాంత్ అన్న వచ్చేసి వేరే దగ్గరికి వెళ్ళిన అనమాట, లడ్డు ఇచ్చే దగ్గర అయితే గుడి కట్టించిన విగ్రహం ఉంటుంది. ఆడ లోపల కనిపిస్తుంది మనకు ఆయననే. ఇంకా ఆడ ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళినాం. ఇంటికాడ చిన్న సెలబ్రేషన్స్ ఉండే, కేక్ కటింగ్ ఇట్లా. ఇంకా ఆ రోజు వచ్చేసి 4 కేక్స్ కట్ చేసినాం మేము. ఇది పద్మపిన్ని వాళ్ళు తెచ్చారు, అంటే శ్రీకాంత్ అన్న వాళ్ళు తెచ్చారు అనమాట. ఈ కేక్ బటర్ స్కాచ్. ఫస్ట్ యానివర్సరీకి మా చిన్నోడు ఉన్నాడు కాబట్టి మా ఫస్ట్ కేక్ చిన్నోడితోనే కట్ చేపిద్దామని చెప్పి చిన్నోడితో కట్ చేపించినాం మేము. ఒక్కొక్కరు వచ్చి కేక్ పెడతారు అనమాట. ఫస్ట్ పద్మపిన్ని వాళ్ళు పెట్టారు, తర్వాతకి అన్న వదిన వాళ్ళు ఇద్దరు వచ్చి పెట్టారు, మా బావ, అక్క. ఇంకా తర్వాతకి రీసెంట్గా మా మరిది పెళ్ళి అయింది. మా మరిది ఇంకా మా చెల్లి అనమాట. ఇంకా శ్రీకాంత్ అన్న కేక్ పెట్టి ఫోటో తీసిండు. ఇంకా కేక్ తినిపించుకుంటా, నేను నువ్వు పెట్టినా నాకు పెట్టి పూసినా నేను కూడా పూస్తాను, వాళ్ళిద్దరు రెడీ పడ్డారు.
ఇంకా తర్వాత అత్తమ్మ మామయ్య వాళ్ళ కాలు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి సెకండ్ కేక్ అనమాట. ఇంకా తెలియజేసి నేను కట్ చేసా అని ఏడిస్తే ఇంకా సెకండ్ కేక్ నువ్వే కట్ చేయని చెప్పి ఇంకా ఆయనతో కట్ చేయించినాం సెకండ్ కేక్ వచ్చేసి. ఇంకా దాని తర్వాత మమ్మీ అక్క బావ మామ అత్తమ్మ పిన్ని అన్న అందరు వచ్చారనమాట. వీళ్ళు వచ్చినాక ఈ 3 కేక్స్ తెచ్చిర్రు అనమాట. మా అమ్మ ఒకటి మా అమ్మ ఒకటి అక్క వాళ్ళు ఒకటి తెచ్చిర్రు. ఇంకా ఫస్ట్ కేక్ ఆ చిన్నోడు కట్ చేసినని తర్వాతకి ఈ కేక్స్ ఈ చిన్నతో కట్ చేపిద్దామని చెప్పి ఉన్నాం అనమాట. అక్క కొడుకిన మా అక్క వాళ్ళు పెట్టిర్రు. ఇంకా వీడియో లేకపోవడంతో ఇంకా ఫొటోస్ యాడ్ చేసిన అన్నీ. ఇంకా మా మమ్మీ తినిపిస్తుంది కేక్. మా మామ వాళ్ళది కూడా యానివర్సరీ అనమాట. మా మామది అత్తమ్మది. తర్వాత కొన్ని ఫొటోస్ వచ్చేసి మా కంప్లీట్ ఫ్యామిలీ ఫోటో అనమాట. డాడీ లేడు, డాడీ మిస్సింగ్. డాడీ ఢిల్లీకి వెళ్ళిండు ఆ రోజు మార్నింగే. ఇంటికి వచ్చి వెళ్ళిండు మార్నింగే. ఇంకా దీని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంట. దగ్గరనే మాది ఇల్లు. ఇంకా అక్కడికి వెళ్తే అక్కడ మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయినాయి. ఇంకా అత్తమ్మ మామ కలిసి అమ్మమ్మ కాలు మొక్కుతున్నారంటే బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఇంకా అక్క చూసి పోయిన ఇయర్ నువ్వు 3 సార్లు మొక్కిపించినావు మామ, ఈసారి కూడా మొక్కిపించుకో అని చెప్తుండు. ఇంకా సరే దా మొక్కుతా అని చెప్పి అత్తమ్మ అట్లనే కూర్చొని మామ కాలు మొక్కింది. ఇంక ఈ డే సెలబ్రేషన్స్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. చిన్నోడిని తీసుకొని రాలేదు. మీకు కనుక మా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.